హాయ్ బంగారాలు. వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 32. ఈరోజు నీకు ఈ దుస్థితి రాకపోయేది, నాకు ఈ దుస్థితి రాకపోయేది. నేను తప్పు చేశాను, ఆడవాళ్ళని కొట్టకూడదు అన్న ఆలోచన ఉన్నది. కానీ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు సరైన మార్గంలో పెట్టవలసిన వాడని నేనేగా. కానీ నీ మానసిక పరిస్థితికి నువ్వేమైపోతావో అనే భయం కొద్దీ ఆగాను. నువ్వేమైపోతావో అని తెలిసి నేనేమైపోతున్నానో తెలియకుండా అయిపోయింది జీవితం. ఒక భార్యకి బిడ్డని ప్రసాదించి కూడా తండ్రిని అనిపించుకోలేకపోయాను. ఒక భార్యకి కడుపు నిండా తిండి, ఆమెకు వైద్యం చేపించుకునే అంత డబ్బు కూడా నా దగ్గర లేకుండా చేసుకున్నాను. ఇంత అసమర్థుడనైన నేను రేపు నువ్వు లేకున్నా నేను సీత దగ్గర ఉండలేను. సీత మాత్రం ఏమంటుందో తెలుసా? జ్యోతిని చంపేసి వచ్చారా నా దగ్గరికి అంటుంది. ఆమె అలా స్వీకరించదు. నువ్వు ఇస్తే తను మహాప్రసాదం అనుకుంటుందేమో, కానీ నువ్వు పోయావు అని నేను ఆమెను చేరలేను కూడా. అందుకే ఇద్దరికీ కూడా నేను న్యాయం చేయలేకపోయాను అంటూ మెల్లిగా జ్యోతిని వదిలి, సీతకు సారీ చెప్పలేను, కానీ నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, నీకు సారీ చెప్తున్నాను. నేను పోయాక నువ్వు బ్రతకవని నాకు తెలుసు. అసమర్థుడనైన భర్తగా నేను బ్రతకలేను. నిన్ను మార్చుకోగలను అని ఎంతో ప్రయత్నించా, నువ్వు మారలేదు. సుమంత దగ్గర పెరిగే బిడ్డ ఈరోజు అంటే కనిపించలేదు, భవిష్యత్తులో కనిపిస్తాడు. నా బిడ్డ అని నా ప్రాణం కొట్టుకొని సీతకు చేసిన అన్యాయం నాకు గుర్తొస్తుంది. అందుకే సీతకు అన్యాయం చేశాను, మహాపాపం చేశాను. సీత విషయంలో, నీ విషయంలో కూడా కడుపుకు తిండి పెట్టలేను, నీకు వైద్యానికి రూపాయి పెట్టే పరిస్థితిలో నేను లేను. అందుకే ఈ జన్మకు మీ ఇద్దరికి సెలవు అంటూ తన జేబులో ఉన్న పాయిజన్ గతుక్కున నోట్లో పోసుకున్నాడు. ఒక్కసారిగా జ్యోతి కేక వేసి, ఏంటి బావా నువ్వు చేసింది అని లబో దిబో అని మొత్తుకుంటుంది. అనంత్ ఆఖరిగా చెప్తున్నా, తెలిసి నువ్వే సీతని నా జీవితంలోకి తీసుకొని వచ్చావు. తెలిసి నువ్వే సీత జీవితాన్ని ఆగం చేశావు. ఇన్ని నువ్వు చేస్తున్నా కానీ నీ ప్రేమ కోసం నోరు మెదపలేదు. నీకు అన్నీ తెలుసు అనుకున్నాను. నాకింత పరిస్థితి వచ్చినా కానీ నీకు ఆగమవుతున్నావు, కానీ మన సమస్యకు పరిష్కారమైతే ఎతకలేదు. ఇక సెలవు అని దబేళ్ల కింద పడ్డాడు. జ్యోతికి భయంతోటి, నరాల ఒత్తిడి ఎక్కువతోటి చేతి నరాలు సహకరించటం లేదు. ఒంట్లో నరాలు అన్నీ చచ్చుబడ్డట్టుగా అయిపోయి ఆమె కూడా కుప్ప కూలిపోయింది. కానీ తక్షణం అనంతకి ట్రీట్మెంట్ జరగకపోతే తను చనిపోతాడు. నా బావకి నేను ప్రశాంతత లేకుండానే నాతో పాటు తీసుకుని పోవాలా? తను బ్రతికినా కానీ సీతతో హాయిగా ఉంటాడు కదా. నా కోసం చచ్చిపోతున్నాడు. మా బావ పిచ్చి ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను అని మనిషి డేక్కుంటూ వెళ్ళి సెల్ ఫోన్ అతి కష్టం మీద తీసుకొని 108కి డయల్ చేసి లొకేషన్ షేర్ చేసి సుమంత్కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పగానే సుమంత్ పరుగున ఉరికి వచ్చాడు. అప్పటికి 108 రావటం వల్ల సుమంత్ ఇద్దరిని తీసుకుని హాస్పిటల్కు పరుగులు పెట్టాడు. ఎస్ఆర్ పటేల్కి ఫోన్ చేస్తే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. సీత ఏదో మీటింగ్లో ఉన్నది. ఎస్ఆర్ పటేల్ ముందు తను హాస్పిటల్కి వెళ్ళి అనంత్ పరిస్థితి చూడాలి. అనంత్కి ఏదైనా జరిగితే సీత ముందుకు కొనసాగదు. అతను భూమి మీద ఉంటేనే సీత ఆ మాత్రమైనా బ్రతకగలదు అని ఆలోచించిన ఎస్ఆర్ పటేల్ పరుగున ఆసుపత్రికి చేరాడు. అనంత్ పరిస్థితి పాయిజన్ తీసుకోవటం వల్ల క్రిటికల్గా ఉంది. జ్యోతి కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ముందు అనంత్ బ్రతకాలి అని ఆమె ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని డాక్టర్లని బ్రతిమాలుతుంది. నా బావని ఎలాగైనా కాపాడండి అని. వాళ్ళేమో తనకు పాయిజన్ మొత్తం బాడీకి చేరింది. అతను మందు ఎక్కువగా తాగటం వల్ల బాడీలో పార్ట్స్ మొత్తం డ్యామేజీగా ఉన్నాయి, చాలా డబ్బులు అవుతాయి అని చెప్పారు. అప్పుడే ఎస్ఆర్ పటేల్ అక్కడికి చేరగానే జ్యోతి పటేల్ కాళ్ళు పట్టుకొని, సార్ మా బావని ఎలాగైనా కాపాడండి అని ఏడుస్తూ చెప్తుంది. ఎస్ఆర్ పటేల్ సుమంత్ కేసి చూస్తే అన్న పరిస్థితి దారుణంగా ఉంది, వదిన మాత్రం ఏమంతా బాగా లేదు, ఆమె అలానే ఉంది కానీ పోరాడుతుంది అని బాధగా సుమంత్ చెప్తుంటే
పటేల్, జ్యోతికి కూడా ట్రీట్మెంట్ చేయండి అని డాక్టర్కి చెప్తుంటే జ్యోతి పటేల్ కాళ్ళు పట్టుకొని, సార్, నాకు ట్రీట్మెంట్ జరగకపోయినా బాధ లేదు, నేను బ్రతకకపోయినా బాధ లేదు, నా బావని మాత్రం బ్రతికించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ ప్రాధేయపడింది. ఎస్ఆర్ పటేల్ సుమంతిని, మీ వదినని ఆ రూంలోకి తీసుకుని వెళ్ళు, నేను వస్తా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ అటు వెళ్ళిపోగానే డాక్టర్స్తో, మీరు అతనిని ఎలా ట్రీట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, చాలా ఆరోగ్యవంతుడుగా అతను తిరిగి రావాలి, అతనెవరో తెలుసా అని అంటే వాళ్ళు తెలియదు సార్ అని అన్నారు. మన సీత భర్త అని ఎస్ఆర్ పటేల్ అంటే డాక్టర్స్ ఆశ్చర్యంగా, సార్ మరి జ్యోతి అన్నారు. అదే కదయ్యా విధిలీల, మీ పనితనం మేడం గారికి ఇందులోనే తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భర్తనే కాపాడలేకపోయింది వైద్య శాఖ అని హెడ్లైన్లో వస్తుంది. జాగ్రత్త. తనకు ఏం ట్రీట్ కావాలి, ఎంత ఖర్చు అనేది వెనకాడకుండా ఎక్కడి నుంచైనా పెద్ద పెద్ద స్పెషల్ డాక్టర్లనైనా పిలిచినా బాధ లేదు, అనంత్ బ్రతకాలి అని చెప్పి జ్యోతి గదికి వచ్చాడు. అప్పటికే కుటుంబం మొత్తం అక్కడికి వచ్చింది. జ్యోతి తల్లిదండ్రులు కూడా వచ్చారు. జ్యోతి తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు నాన్న, బావని మాత్రం బ్రతికించండి అని ఏడుస్తుంటే, బాలామణి, ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఆ స్థితి తీసుకుని వచ్చింది నువ్వు. ఈరోజు అతనిని బాగు చేసే అన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని అన్నది. ఎస్ఆర్ పటేల్ లోనికి వస్తూ, నిజమేనమ్మా, అనంతని బాగు చేసే అన్ని డబ్బులు మీలో ఎవరి దగ్గర లేవు. మరి మీ దగ్గర లేనప్పుడు అతనికి అలా చేయటం కరెక్ట్ కాదు కదా, ఆ పరిస్థితికి తీసుకుని రావటం ఎంతవరకు సబబు అన్నాడు. బాలామణి, ఒక ఆడపిల్లని అతి గారాబం చేస్తే తర్వాత జీవితాలు ఇలానే ఉంటాయి సార్. తండ్రి అలా చేశాడు, భర్త కూడా దండించక ఇలా చేశాడు. ఎవరి భయము ఒకరి భయం ఉంటే ఆడపిల్ల అంతలా పేటరేగిపోదు. తల్లిగా నేను ఎంత చెప్పినా చిన్నతనం నుంచి నా భర్త పట్టించుకోలేదు. ఇప్పుడు మారమంటే ఎలా మారుతుంది? అందుకే దాని కర్మకి దాన్ని వదిలేశాము. ఈరోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చింది అదే. దేవుడు దాన్ని నుదుట ఎలా రాస్తే అలానే. మొక్కగానే వంచలేకపోయాము, ఈరోజు మానుగా వంచగలమా అని బాధగా బాలామణి అంటుంటే జ్యోతి, మా దగ్గర ఎవ్వరి దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా సీత దగ్గర ఉన్నాయి. నా బావ బ్రతుకుతాడు అంటే సీత కాళ్ళు 100 సార్లు పట్టుకుంటా అన్నది. ఎస్ఆర్ పటేల్, సీత కాళ్ళు 100 సార్లు పట్టుకోవటం కాదమ్మా, నీ భర్త జీవితంలో సీతకు చోటిస్తావా అది చెప్పు ముందు అన్నాడు. జ్యోతి, నేను ఎలాగో బ్రతకను, తర్వాత జీవితం మొత్తం సీతతో ఉంటాడు కదా, ఇక నేను సీతకిచ్చేదేముంది అన్నది. ఎస్ఆర్ పటేల్, నువ్వు కూడా బ్రతుకుతావేమో, మళ్ళీ ముందు జీవితంలో గతంలో జరిగినట్టే జరిగితే ఎలా? ఇవన్నీ కాదు, అనంత్ బ్రతుకుతాడు, నువ్వు బ్రతుకుతావు, సీత ఉంటుంది, మరిప్పుడు మళ్ళీ అలానే చేస్తావా అన్నాడు. జ్యోతి, తను కూడా బ్రతికితే సీతకి ఇవ్వలేస్తానా నా బావని అని ఒక పక్క మనసు అంటుంటే, ఇప్పుడు నీ దగ్గర బ్రతికించుకునే అన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని అంతరాత్మ పలుకుతుంది. జ్యోతి మౌనంగా ఉంటే ఎస్ఆర్ పటేల్, ఇది నీ సిచ్యువేషన్, ఇవాళ బ్రతికించమంటావు, సీత కష్టపడి బ్రతికించాక తర్వాత సీతను మళ్ళీ గెంటేస్తావు, ఇదే నీ మనస్తత్వం అన్నాడు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా కాదు. నువ్వు నీ కుటుంబం ఏమన్నారు? మొదట సీతకు పెళ్లి చేసేటప్పుడు 2 లక్షలు సీతకిచ్చి 10 రోజులు నీ భర్తను పంచుతా అన్నావు. కానీ నువ్వు 2 లక్షలు సీత తిరిగి ఇస్తే తీసుకున్నావు. నీ భర్తని 10 రోజులు ఆమెకు పంచలేదు. నువ్వు పంచలేకపోతే కుటుంబ సభ్యులు కూడా నిన్ను అడగలేదు. సీత ఆత్మాభిమానం కొద్దీ 2 లక్షలు నీకిచ్చి నువ్వు చెప్పిన మాట ప్రకారం సీతకి 10 రోజులు పంచావా? లేదు కదా. చూడమ్మా జ్యోతి, ఇప్పుడు అనంత్ బ్రతకాలి అంటే నువ్వు సీతకి 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నావు, ఆమె తిరిగి ఇవ్వగలిగింది. ఈరోజు అనంత్ని బ్రతికిస్తే నీ జీవితం మొత్తం ఊడిగం చేసినా ఆమె డబ్బు తీరదు. నీ సర్వస్వం అమ్మినా కానీ ఆ డబ్బు తీరదు. ఇప్పుడు అనంత్ ట్రీట్మెంట్కి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు నువ్వు ఇస్తావా, నీ కుటుంబ సభ్యులు ఇస్తారా?
సావిత్రమ్మ, బలరామయ్య, బాలామణి అందరూ ఎస్ఆర్ పటేల్కి చేతులు జోడించి మూర్ఖత్వంతో అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అనంత ప్రాణాలు నిలబెట్టి మీరు ఎలా చెప్తే మేము అయితే అలానే వింటాము అని అన్నారు. ఎస్ఆర్ పటేల్, సీత తరపున నేను కండిషన్లు పెడుతున్నా. అనంతుని బ్రతికించే బాధ్యత నాది. కానీ బ్రతికాక నువ్వు ఎటువంటి దానివో నాకు తెలుసు. అందుకే ముందుగానే నీతో నీ కుటుంబ సభ్యులతో ఒప్పందం చేసుకున్నాక అనంత్కి ఆ డబ్బు పెడతా, లేకపోతే పెట్టను. నా సీతకి లేని భర్తని నీకు కూడా లేకుండా చేస్తా అని రోషంగా అన్నాడు. జ్యోతి, సార్ మీకు దండం పెడతా, ఆ మాట అనకండి. మా బావని బ్రతికించండి. ఏ కండిషన్లు పెడతారో పెట్టండి, అన్నిటికీ నేను అంగీకరిస్తా అన్నది. ఎస్ఆర్ పటేల్ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాలి అన్నాడు. జ్యోతి అప్పటికి కూడా తెలివిగా, నా బావ బ్రతికి నేను కూడా బ్రతికితే నా బావ జీవితం నుంచి అయితే పూర్తిగా వైదొలగను అన్నది. ఎస్ఆర్ పటేల్, నీ బావ మీద నీకు పిచ్చి ఉన్నది అని మనసులో అనుకొని, కట్టుకున్న పెళ్ళానివి మరదలివి కదా, పూర్తిగా వైదొలగనవసరం లేదు. కాకపోతే కండిషన్ చెప్తా విను అని అన్నాడు. అనంతకు ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు సీత పెట్టుకుంటుంది కనుక అనంతపై పూర్తి హక్కులు సీతకే ఉంటాయి. ఒక భార్యగా హక్కులు ఉంటాయి. అతనికి పెట్టిన డబ్బు మొత్తానికి అతని జీవితకాలం సంపాదించిన తీరవు కనుక సీత చెప్పినట్టే అనంత్ ఉండాలి అని ఎస్ఆర్ పటేల్ అంటే, మా బావ బ్రతికాక అతని ఇష్టం అవుతుంది, నా ఇష్టం ఎలా అవుతుంది అన్నది. ఎస్ఆర్ పటేల్, అనంత్కి సీత ప్రాణం అయినా కానీ నీ మాట కాదనలేక సీత గుండెల్లో పెట్టుకొని కంటికి దూరం చేసుకున్నాడు. నువ్వు సీతని పెళ్లి చేశావు. సీతను తాకొద్దని నువ్వు చెప్తే వినలే. అలానే రేపు నువ్వు సీతతోటే ఉండాలి. ఆమె చాలా డబ్బు పెట్టింది, ఆమెకే హక్కు ఉంది. నువ్వు నేర్పాలి అతనికి అన్నాడు. జ్యోతి సరే అన్నది. నువ్వు సీతను పెళ్లి చేసినప్పుడు 10 రోజులు తనకిస్తానన్న మాట తప్పావు. కానీ నేను మాట ఇవ్వను, మాట తప్పను. నా సీతకు పనికిరాని రోజులే నీవి. అలా అయితేనే అన్నాడు. జ్యోతి, సార్ భార్యగా సగం హక్కు ఉంటుంది కదా నాకు అన్నది. ఎస్ఆర్ పటేల్, సీతకు కూడా భార్య, మరి సగం హక్కు కోసం ఎందుకు పోరాడలేదు? నువ్వు అన్న మాటలన్నీ ఎందుకు పడ్డది? ఆఖరికి అనంత్ కూడా నీ మాట కాదని సీతను ఎందుకు చేరలేదు? అందుకే నువ్వే నీ బావకి పదస్తమానం సీత దగ్గరే ఉండాలి నువ్వు అని చెప్పు. సీతతో కూడా బావ నీకే ఎక్కువ అని చెప్పాలి అని అన్నాడు. జ్యోతి తప్పక అనంత్ కోలుకుంటాడు, తనను కూడా బ్రతికిస్తారు అన్న ఆశ కొద్దీ ఎస్ఆర్ పటేల్ చెప్పినవి మొత్తానికి రాతపూర్వకంగా రాసి దాని మీద సంతకం చేపించుకున్నాడు. సీత మీటింగ్ ముగించుకొని బయటకు వచ్చే వరకు నారాయణ అక్కడ జరిగిన పరిస్థితి వివరించితే సీత ఏడుస్తూ నాకెందుకు చెప్పలేదు అని గోల చేస్తూ నారాయణను తీసుకుని హాస్పిటల్కి పరుగున వచ్చింది. అందరూ ఉన్న గదికి సీత ఏడుస్తూ వచ్చి ఏం జరిగింది అని గట్టిగా కేక వేసింది. సుమంత్ అన్నయ్య పాయిజన్ తీసుకున్నాడు అని చెప్పగానే సీత జ్యోతి దగ్గరికి వెళ్ళి చెంప మీద చార్చి కొట్టి, ఆడదానివేనా నువ్వు? మొగుడివిని ఆ స్థితికి తీసుకుని వస్తావా? ఏం మాయరోగం? మీ జీవితాల్లో నుంచి నేను తప్పుకున్నాగా హ్యాపీగా ఇద్దరు బతికి చావచ్చు కదా. నాకేముందని బ్రతుకుతున్నాను? కట్టుకున్న మొగుడు లేడు, కడుపున పుట్టిన బిడ్డ లేడు, అయినా బ్రతకటం లేదా? ఏం పుట్టిందని మీ ఇద్దరికి? బ్రతకలేక అలా పంతాలతో చావుకు దగ్గరయ్యారు. నిన్ను చూస్తుంటే కూడా ఈరోజో రేపో అనేదానిలాగే ఉన్నావు. ఇద్దరు కట్టుకొని చావాలని విషం తీసుకున్నారా అని గట్టిగా అన్నది. జ్యోతి, నేను తీసుకోలేదు, బావ కూడా తీసుకుంటాడు అన్న ఆలోచన నాకు లేదు. నేను అతని పరిస్థితి బాగాలేదు, నువ్వు సీత దగ్గరికి వెళ్ళమంటేను అలా చేశాడు అని జ్యోతి ఏడుస్తూ చెప్తుంటే సీత మరొకసారి మరొక చెంప పగలగొట్టింది. పెద్దదానివి అయిపోయావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావా ఆయన్ని? నువ్వు చస్తే నా దగ్గరికి వస్తాడా? అతని ప్రేమ నీకేంటో తెలియదా? అందుకే నీ కళ్ళ ముందే నేను సీత దగ్గరికి పోను, సీత కంటే నువ్వే నా ప్రాణము అను పాయిజన్ తీసుకున్నాడు. ఇన్ని రోజులు అతనితో కాపురం చేశావు,
అతనంటే ఏంటో కూడా తెలుసుకోలేకపోయావా? అతనికి ఏమైనా అయిందంటే నేనైతే చంపేస్తాను నిన్ను. మీరిద్దరూ ప్రశాంతంగా బ్రతుకుతారు అని ప్రతిరోజు ఏడుస్తూ బ్రతుకుతున్నా. మీరేమో చావుకు రెడీ అయ్యారు. మీరిద్దరన్నా సంతోషంగా ఉంటే ప్రశాంతంగా అన్నా బ్రతుకుదామన్నా అలా కూడా లేకుండా చేస్తున్నారు అని సీత ఏడుస్తుంటే, జ్యోతి, నీ మీద అతను ప్రాణాలే పెట్టుకున్నాడు. ఇక ప్రశాంతంగా ఎలా బ్రతుకుతాడు అన్నది. సీత, నా మీద ప్రాణాలు పెట్టుకున్నాడని, నా కోసం నీ బావ బ్రతుకుతున్నాడని, అతనిని ప్రాణాలు తీసుకోమని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇక ఆయన పోతాడు అనగా పెద్ద త్యాగమూర్తిలాగా నేను చచ్చిపోతా, నువ్వు ఆమె దగ్గరికి పో బావా అని నంగనాచి మాటలు మాట్లాడితే తాగి తాగి అసమర్థుల్లా అలా చచ్చిపోయేటోడు నువ్వేదో త్యాగం చేసినట్టు మాట్లాడే వరకు అతనికి జీవితం మీద విరక్తి కలిగింది. ఆ క్షణం కూడా నన్ను అర్థం చేసుకోలేదు నా జ్యోతి అని పాయిజన్ తీసుకున్నాడు. ఇక నువ్వు మారవు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతావో చస్తావో నీ బ్రతుకు నువ్వు బ్రతికి చావు. ఇక ఆయనను నీకు ఇవ్వను అని కోపంగా కరాఖండిగా చెప్పింది. జ్యోతి పటేల్ వంక దీనంగా చూస్తుంది. మీరు బాండ్ చేపించారు, సీత అసలే ఇవ్వనంటుంది అన్నట్టుగా. పటేల్ కళ్ళార్పాడు. తర్వాత మాట్లాడదామని. జ్యోతి మౌనంగా ఉంది. సీత, తాత ఆయనకి ఎలా ఉంది, ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఎస్ఆర్ పటేల్ అనంతుని ఉంచిన రూమ్ కేసి నడుస్తుంటే అందరూ ఆయనని అనుసరించారు. ఆ గది నుంచి డాక్టర్స్ బయటికి వస్తూ ఎస్ఆర్ పటేల్ని చూసి, పాయిజన్ అంతా క్లీన్ చేశాము కానీ అతనికి బ్రతకాలి అనే ఆశ ఏ కోశానా లేదు, అసలే రెస్పాండ్ అవ్వటం లేదు అని బాధగా చెప్పారు. అతను బ్రతకాలని ఆశ ఉంటేనే, అతను మేలుకుంటేనే అతనిని మేము సెట్ చేయగలము అని చెబుతుంటే సీత వాళ్ళను తప్పించుకొని గదిలోకి పరుగులు పెట్టింది. అనంతును చూసి ఎలా ఉండేవాడు, ఎలా తయారయ్యాడు, గడ్డం పెరిగి జుట్టు పెరిగి బక్కగా అయ్యి అసలు చదువుకున్నవాడు అనేలా లేకుండా ఒక బికారిలా, ఒక సన్యాసిలా, జీవోత్సవంలా అలా ఉన్న అనంతుని చూస్తూ పరుగున అనంతుని చేరి చెంపలు తడుతూ, ఏమండి నేను వచ్చాను లెగండి అని బోరున ఏడుస్తూ ఆ కన్నీళ్లతో అనంత్ గుండెను తడిపేస్తుంటే అనంతుని తడిపేస్తుంది. అనంత్ గుండెలపై పడుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. లెగండి, నన్ను వదిలిపోతారా అనే అంతలా ఏడుస్తున్న ఆ మాటలు అనంత్కి ఎక్కడో సీత స్పర్శ, సీత మాట వినపడినట్టుగా అనిపించి చేతులు కదలికలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత సీత స్పర్శ మాట టీవీలో రోజు వింటున్నాడు, చూస్తున్నాడు. కానీ సీత తన కోసం మాట్లాడేది ఏమండి అని కాదు కదా. ఈరోజు తన గుండెలపై ఉండి ఏమండి అని పిలుస్తుంటే నా సీత నా కోసం వచ్చిందా అన్న ఆలోచనలు. అనంత్ మేలుకుంటానికి ప్రయత్నిస్తున్నాడు. అనంత్ కదలికలను డాక్టర్లు చూస్తూ గబగబా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలా ఆ రోజంతా ట్రీట్మెంట్ జరగగా అనంత్ కోలుకున్నాడు. జ్యోతికి కూడా ట్రీట్మెంట్ చేశారు. అనంత్కి మరుసటి రోజు మేలుకోవ వచ్చింది. అనంత్ని అందరూ చూసి వెళ్ళారు. అనంత్ మేలుకున్నాక సీతను చూస్తూ ఉన్నాడు. కానీ సీత పలకరించలే, మౌనంగా నిలుచుని ఉంది. అనంత్ కళ్ళు సీతను కల్లారా చూసుకుంటున్నాయి. సీత అడిగే ప్రశ్న, మీరు ఒక్కరు వెళ్ళిపోతే నన్ను ఏం చేద్దామనుకున్నారు? జ్యోతి మీద కోపంతో అనంత్ పాయిజన్ తీసుకున్నాడు. ఇక సీతని చేరనివ్వదు. సీత లేని జీవితం నాకొద్దు అన్న పంతంతో. సీత లేని జీవితం నాకే వద్దంటే నేను లేని జీవితంలో సీత ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేయలేకపోయాను. ఇప్పుడు సీతను చూస్తుంటే అనంత్కి చాలా బాధగా అనిపించింది. క్షణికమైన ఆలోచనలో తను పాయిజన్ తీసుకుని వెళ్ళిపోతాడు. సీత ఏ సంతోషము లేకపోయినా అనంత్ భూమి మీదే ఉన్నాడు. ఏదో ఒక రోజు చేరవచ్చు, ఏదో రోజు చూడవచ్చు అని ఆశతో బ్రతుకుతుంది. నేనే చచ్చిపోతే ఆమె చావలేక బ్రతకలేక ఎంత నరకం అనుభవించేది. సీత గురించి ఒక్క క్షణం ఆలోచించని అతని మనసు బాధతో మూలిగింది. ప్రేమించే ప్రేమ దక్కలేదు, వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ ప్రేమ కోసం ప్రేమగా ఎదురు చూడటంలో కూడా ఆనందం ఉంటుందని సీతను చూస్తే అర్థమవుతుంది. అవసరమైతే ప్రేమ కోసం ప్రేమను వదులుకొని బ్రతకాలి.
మనదైన ప్రేమ ఏ రోజైనా మన దగ్గరికి వస్తుంది. రాలేదంటే మనకు ఆ ప్రేమను పొందే ప్రాప్తం లేదు. రాధాకృష్ణుడు అంతలా ప్రేమించుకున్న వారే. వారికి ఎడబాటు తప్పలే. ప్రేమ అంటే అర్థం రాధాకృష్ణులు అంటారు. కానీ వాళ్ళు కలిసి బ్రతికారా? లేదు కదా. అలా సీత ప్రేమ కోసం బ్రతుకుతుంది. సీత ప్రేమ, ప్రేమ కోసం ప్రేమనే వదులుకునే ప్రేమ. అనంత్ ఆ ప్రేమను లేనందుకు అంతమవ్వాలి అనే ప్రేమ మొండితనం. జ్యోతి అర్థం చేసుకోవటం లేదు, తన ఇష్టానికి చేస్తుంది. నా మనసు అర్థం చేసుకోవట్లేదు అనే పంతం. ఆ పంతంలో జ్యోతి మీద ప్రేమ కొద్దీ సీతను చేరుకోలేనని అనంత్ అంతమవ్వాలని అనుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.